మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఈరోజు ప్రపంచ పేపర్ బ్యాగ్స్ డే. ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గల న్యూఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క విద్యార్థులు వాళ్ళ సొంతగా తయారు చేసిన ఈ పేపర్స్తో తయారు చేసిన బ్యాగ్స్, కప్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో మరియు బస్టాండ్లో పంచిపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఆరోగ్యం, మన యొక్క ప్రపంచం యొక్క శాంతి, ఈ యొక్క భూమి యొక్క ఎర్త్ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలపైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్నారులు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రపంచ పేపర్స్ బ్యాగ్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ని విడనాడాలి. ఈ యొక్క పేపర్ బ్యాగ్స్తో మనం మనుగడ ఉంది. దీనివల్ల ప్లాస్టిక్స్ వల్ల మన యొక్క జీవన విధానానికి, పక్షులకు కానీ, ఈ యొక్క జంతువులకు కానీ, ఇంకా వన్య ప్రాణికి కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క పౌరుడికి కూడా, ప్రతి ఒక్క మానవ జాతి అంతా కూడా ఈ యొక్క ప్లాస్టిక్తో నాశనం అయిపోతూ ఉంది సమాజం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని త్యజించాలి. ఈ యొక్క ప్లాస్టిక్ భూమిలో ఎక్కువ సంవత్సరాలు కూడా దాంట్లో ఇమిడిపోదు, అది ఎర్త్లో కలిసిపోదు. ఈ యొక్క ఇదే పేపర్ అయితే వెంటనే ఇది భూమిలో కలిసిపోయి మన యొక్క ప్రపంచ శాంతికి, మన యొక్క వాతావరణానికి అనుకూలంగా ఉండి వెంటనే భూమిలో కలిసిపోయి మనకి ఏ విధమైన సమస్యలు రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రియ ప్రజలారా, మీరందరూ కూడా ఈ చిన్నారులు చేసిన ఈ యొక్క సాహసాన్ని మీరందరూ చూడాలి. అట్లాగే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క ప్లాస్టిక్ విధానాన్ని స్వచ్ఛ చెప్పి పేపర్తో ఏదైతే చేసిందో వాటికి మనం మద్దతు పలకాలి. వాటిని సంపూర్ణంగా మనం స్వాగతించి మన యొక్క రాబోయే కాలంలో మనకు మానవ జాతి అంతా కూడా మంచి మనుగడ కోసం, మంచి ఆరోగ్యం కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాన్సర్ కానీ వివిధ రకాల ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా వచ్చే మొత్తం వ్యాధుల ద్వారా మనం కాపాడుకుని మన యొక్క దేశాన్ని, మన భారతదేశాన్ని, మన యొక్క ప్రపంచాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి చెప్తూ, ఈ యొక్క చిన్నారులు చేసిన ఈ సాహసం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ఉద్యోగంగా చేస్తే కానీ ఈ ప్లాస్టిక్ విధానానికి స్వచ్ఛ చెప్తారు ప్రజలు. కాబట్టి ఈ రోజు పట్టణంలో చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ స్వాగతించి దీన్ని ప్లాస్టిక్ విధానాన్ని మీరు నిర్మించాలని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.